श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43వ అధ్యాయం. గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణన జరిగింది. ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తాను. సాయి యందు అద్భుతమైన ప్రేమ ఉండాలి. దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. హేమాడ్ వారి చరణాలకు అంకితమై వారి చరితాన్ని రచిస్తున్నాడు. భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారిని ఆరాధించడానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది. అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారాలు. వారికి కేవలం అనన్య శరణుదొచ్చడమే తప్ప వారి మహిమను మనస్తో తెలుసుకోలేం. పేరుకుపోయిన పాపాల మాలిన్యాలను కడుగుకొని అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవడానికి ఇతర సాధనలు నిష్ఫలం. హరిభక్తుల యశస్సును స్మరించుకోవడం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెదికినా లభించదు. గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా స్మరించుకుని ఆత్మానందానికి నిలయమైన సాయి కథ వ్యాఖ్యానాన్ని మరలా కొనసాగిస్తాను. బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు, తాత్యాప నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి. తరువాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుడి ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది. వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవడం, అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవడం మొదలగు వారిని శ్రద్ధగా వినండి. ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి 3 రోజులు నిశ్చలంగా కూర్చుని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణమని నిశ్చయించారు. అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా. అకస్మాత్తుగా బాబా శరీరంలోకి ప్రాణం రాగా ప్రజలు చకితులైన విషయాన్ని కూడా వినండి. ఇప్పుడు మరలా సాయి నిర్వాణ కథను శ్రవణం చేయడానికి శ్రోతలు ఇబ్బంది పడతారు. సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇది సాధు సత్పురుషుని నిర్వాణాన్ని గుర్చిన వర్ణన. ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది. ఇది చాలా విస్తరించిపోతుందని భయం కనుక కొంచెం కొంచెంగా శ్రవణం చేసి సంతృప్తి చెందండి. బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మలేని ఆత్మానంద ప్రాప్తిని, అక్షయ స్థితిని పొందారు. వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు. ఒకే ప్రదేశం నందు ఉండే స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు. సాయిబాబా అందరికీ జీవనం. సాయి సకల జీవులకు ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనులయ్యారు, దుర్బలులైపోయారు. సాయి శరీరం చేతనారహితమవగానే అందరూ ఒకేలా రోధించారు. ఆబాల వృద్ధులు చింతాక్రాంతులై జీవోత్సవాల వలె అయ్యారు. ప్రపంచంలో ఉండేవారికి జ్వరం మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి. కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు. సత్పురుషులు తమ తేజాన్ని ప్రజ్వలింపజేసి తమ శరీరాన్ని దహింపజేస్తారు. బాబా అదే విధంగా తమ చేతులతో చేశారు. జరగకూడదు జరిగిపోయింది. సాయి మహారాజు సాయుధ్యాన్ని పొందారు. జనులు చాలా బాధపడ్డారు, మనసులో వేదన పడ్డారు. బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకుండా పోయాం. కానీ వారి దగ్గరే ఉంటే దేనికైనా ఉపయోగపడేవారం. ఆ సమయానికి బుద్ధి పనిచేయలేదు అని అనేక రకాల ఆలోచనలతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు. కానీ బాబా అంతఃకరణలో ఏముందో ఎవరికి తెలుస్తుంది. వారికి శ్వాస పీల్చుకోవడంలో ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతుకలో ఏ బాధ లేదు. వారి ప్రాణానికి ఏ కష్టం లేదు. ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. ఇప్పుడు ఇక ఎక్కడి సాయి దర్శనం, ఎక్కడి సాయి పాద సంవాహనం, ఎక్కడి సాయి పాద ప్రక్షాళనం, ఎక్కడి పాదతీర్థ సేవనం. అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గరున్న ప్రియమైన భక్తులను జాగ్రత్తగా పంపేసి వారికి అంత బాధ కలిగించారు ఎందుకు? అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గర ఉండడం చూసి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో. సాయుధ్యధామాన్ని చేరుకోవడానికి ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది. వెంటనే దానిని తుంచకపోతే మనసు వాసన రహితం కాదు. అలా జరగకుండా
శరీరాన్ని వదిలితే జీవుడు మరలా పుట్టి వెంటనే క్రొత్త బంధనాలలో చిక్కుకుంటాడు. దానితో అనేక రకాల కోరికలు, ఆశలు మొదలవుతాయి. వీటిని తొలగించడానికి సాధు సత్పురుషులు ఎప్పుడూ సావధానులై ఉంటారు. అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడడానికి నిశ్చయించుకున్నారు. అంతిమ సమయంలో జాగరూకతను వహించి ఏకాంతంలో ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనసును ధ్యేయంలో లీనం చేయాలి. అంతే మతిహి సా గతిహి. ప్రసిద్ధమైన ఈ నానుడిని అందరూ ఎరుగుదురు. దీనిని భగవద్భక్తులు స్వయంగా ఆచరిస్తారు. ఇది లోకాచార పద్ధతి. తమ అవసాన సమయానికి 14 రోజుల ముందు బాబా వజే అను భక్తుడిని రామ విజయాన్ని పఠించడానికి నియమించారు. వజే మసీదులో కూర్చుని గ్రంథ పారాయణను ఆరంభించాడు. బాబా శ్రవణం చేయసాగారు. 8 రోజులు గడిచాయి. ఆపకుండా మరల పారాయణ సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రులు వజే చదువుతూనే ఉన్నాడు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చుని చదివి నీరసించిపోయాడు. చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. తర్వాత బాబా గ్రంథ పారాయణను సమాప్తి చేశారు. వజేను అక్కడి నుండి పంపివేసి తాము ప్రశాంతంగా ఉన్నారు. వజేను పంపివేయడానికి కారణం చెప్పమని అడుగుతారు. నాకు తోచిన విధంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. శరీరావసాన సమయం సమీపించినప్పుడు సాధు సజ్జనులు, సత్పురుషులు పురాణాలను, సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు. శుకాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలాడు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపినవాడు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీనిని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరంపైన ఏ ఆసక్తి లేని వారికి శరీరావసానం శోకావేశాన్ని కలిగించదు. ఇది వారికి సహజం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్నవారికి మాయా మోహాలు ఉంటాయా అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలుగవచ్చు. అల్లా మాలిక్ అనుసంధానంలో ఆత్మస్వరూపంలో సావధానులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండటం ప్రతిబంధకం ఎలా అయింది? బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి, పరమార్థం కూడా ఆగిపోయింది, ద్వంద్వ భావాలు నిర్మూలమయ్యాయి, వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు. ఇదంతా అక్షరం అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృతార్థులవుతారు. సాధువులు కామ క్రోధాది షట్ వికారాలు లేనివారు, ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి యందు ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికి ప్రకటమవుతారు. అట్టి వారికి మరణమెక్కడిది? శరీరం మరియు ఇంద్రియం సంయోహం జననం, శరీరంతో ఇంద్రియాలు వియోహం మరణం. ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవటాన్ని జనన మరణాలని అంటారు. జననం వెనుకే మరణం అంటిపెట్టుకుని ఉంటుంది. అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం. జీవుని జీవనం ఆ స్వాభావిక లక్షణం. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్లలో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు తమ ఆయుర్దాయాన్ని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంలో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాలలో బంధింపబడతారా? ఈ రెండు మిథ్య కల్పనాలే. శరీరం నేలపై పడిపోకముందే దానిని కాల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకు ఉంటుంది? వారికి మృత్యువు బూడిద సమానం. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి.
జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందగణులు. వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణమెక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ. వారికి జనన మరణాలు ఎక్కడివి? బ్రహ్మ సత్యం జహన్ విద్య అని తెలుసుకున్న వారికి శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరాలు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు. భక్తులను ఉద్ధరించడానికే. సూర్యునికి గ్రహణం పట్టిందని, సూర్యుడు పూర్తిగా అదృశ్యుడయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోష గుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక దానికి ఆది వ్యాధులు ఎక్కడివి? ప్రారబ్ధ అనుబంధంతో ఏవైనా ఉన్నా వానిని వారు పట్టించుకోరు. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంచయం వలన అవతరించి భక్తుల భక్తి అవ్యక్త రూపంలో నిండిపోగా బాబా భక్తులను రక్షించటానికి ప్రకటమై షిరిడీలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తి అయిందని శరీరాన్ని వదిలివేశారు అని అంటారు. ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? యోగికి అసలు జనన మరణాలు ఉంటాయా? సాయి సమర్థులు తమ ఇచ్ఛానుసారం శరీరాన్ని యోగాగ్నిలో దహింపచేసి తాము అవ్యక్తంలో లీనమైపోయిన భక్తుల హృదయాలలో ఉన్నారు. ఎవరి నామాన్ని కేవలం స్మరించినంత మాత్రాన జనన మరణాలు వదిలిపోతాయో అట్టి వారికి మరణావస్థ ఎక్కడిది? వారు శరీరాన్ని వదిలి పూర్వపు అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితిని దాటి బాబా అవ్యక్తంలో లీనమయ్యారు. అక్కడ కూడా ఆత్మస్వరూపంలో ఉంటూ భక్తులను సదా జాగృతం చేస్తుంటారు. చైతన్యంలో నుండి భక్తుల హృదయాల్లో దృఢంగా నిలిచిన వారు మరణించారని అందామా అంటే మనసు దీనిని ఒప్పుకోదు. అందువలన అనాధ్యనంతులైన శ్రీ సాయి విశ్వప్రళయం వరకు అనవరతం ఉంటారు. జనన మరణాలనే అపాయాలలో ఎప్పుడూ పడరు. జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారా? 300 ఏళ్లైనాక మరలా దర్శనమిచ్చారు. ఏకనాథు మహారాజు వారిని కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశారు. దయామయులైన ఏకనాథు పైఠానులో జ్యోతిలా వెలిసినట్లు తుకారాం మహారాజు దేహులో, నరసింహ సరస్వతి ఆలందిలో, సమర్థ రామదాసు అల్లిలో, అక్కల్కోట మహారాజు అక్కల్కోటలో, మాణిక్య ప్రభు హున్నాబాదులో వల షిరిడీలో సాయి అట్లే వెలిశారు. వారి వారి మనోభావాలను అనుసరించి ఈనాటికి అనుభవాలు కలుగుతుంటాయి. ఇట్టి సిద్ధి ప్రభావమున్న వారికి మరణము ఎలా సంభవం? భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడీలో ఉంచి చరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతారి సాయి సమర్థులు. సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యారు కదా. ఇప్పుడు ఇక షిరిడీలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు. అసలు సత్పురుషుల అయోని సంభవులు. వారు మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకారార్థం అవతరించి ప్రకటమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు. వారి అవతార కార్యం సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు. బాబా మొత్తం 3.5 మూరల శరీరంలోనే పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేషమైన రంగు రూపాలు కలవారని చెప్పటం భావ్యం కాదు. అనిమ గరిమాది అష్టసిద్ధులు ఉన్నవారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు, తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే. సృష్టికి స్థితిలయాలు ఉంటాయి. సత్పురుషులు ప్రజల ఉద్ధరణకు తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు ఒట్టి భ్రాంతి. అద్వైత ఆత్మైక్యత జ్ఞానం అవినాశ స్థితి వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు. వారు పరిస్థితి అటువంటిది. జ్ఞాన విధియై ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించటం లేదా శరీర పతనం రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే
దుఃఖపర్వతం అందరినీ కూల్చివేసింది. షిరిడీ అంతా శోహాకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త బాణంలా గుచ్చుకుని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనుల కలవరంతో చెల్లాచెదురైపోయారు. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోదించసాగారు. అత్యంత ప్రేమావేశంతో కంఠం గద్గతమై కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించగా శివ శివ అరహర అంటూ అరిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదడలాడగా ప్రజలు ఆందోళనగా పరుగెత్తసాగారు. సాయి మహారాజు శరీరావసానం గ్రామస్తులకు పూర్తిగా ప్రాణాంతకరమైంది. దేవా, హృదయ విదారకమైన ఈ సంఘటన మహాదారుణంగా ఉంది అని అనసాగారు. మసీదికి పరుగు తీశారు. మసీది మండపం బాగా నిండిపోయింది. అక్కడ పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికీ గొంతు పెగలడం లేదు. షిరిడీ యొక్క వైభవం పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా హరించుకుని పోయింది. అందరి కళ్ళు ఆశ్రువులతో నిండిపోయాయి. అందరి ధైర్యం సడలిపోయింది. సప్తపురాలలో ఒకటిగా గణించబడి బాబానే ద్వారకామాయి అని నిర్ణయించబడిన ఆ మసీది మహిమ ఎంత గొప్పది! నిర్యాణం గాని, నిధనం గాని లేదా నిర్వాణం గాని ద్వారకామాయి సాయుధ్యముక్తికి స్థానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన శ్రీ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి, తండ్రి మరియు విశ్రామధామం. వారు అనుదినము గుర్తుంటారు. అటువంటి బాబా లేక షిరిడి దశ దిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తరువాత శరీరానికి పట్టే ప్రాతకళ షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తపించిపోయే చేపల వల షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. అప్పుడు మసీది పరిసర ప్రాంతమంతా కమలాలు లేని సరోవరంలా, సంతానం లేని శూన్యగృహంలా, దీపం లేని మందిరంలా, యజమాని లేని ఇల్లులా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని భూషణంలా, బాబా లేని షిరిడీ అరణ్యంలా అయిపోయింది. బాబా ప్రేమ పసిబిడ్డకు తల్లి వంటిది, చాతక పక్షికి మేఘజలం వంటిది. షిరిడీ ప్రజలకు మరియు భక్తులకు అందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడీ హీనంగా, దీనంగా, కళావిహీనంగా, మృతప్రాయమైంది. నీరు లేని చేపల వల్ల బాబా లేక జనులు చపించిపోయారు. భర్త విడిచిన భార్య వల్ల, తల్లికి దూరమైన పాలు త్రాహే పసిబిడ్డ వల్ల, ఆవు నుండి విడిపోయిన దూడ వల్ల అయ్యింది అక్కడి పెద్దవారు, చిన్నవారి పరిస్థితి. ఆ దుఃఖావస్థను భరించలేక షిరిడీ జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులకు పరుగెత్తసాగారు. సాయి కారణంగానే షిరిడీ పవిత్ర పుణ్యక్షేత్రమైంది. సాయి వలననే షిరిడీకి ఒక చరిత్ర. సాయియే అందరికీ ఆశ్రయస్థానం. అందువలన కొందరు ఏడవసాగారు, మరికొందరు నేలపైన పొర్లసాగారు, కొందరు తెలివి తప్పి పడిపోయారు. ప్రజలు అలా దుఃఖితులయ్యారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించసాగాయి. స్త్రీలు, పురుషులు అన్నపానాలు మాని అత్యంత దుఃఖంతో దీనవదనులయ్యారు. బాబా యొక్క పరిస్థితిని చూచి గ్రామంలోని ఆ బాల వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమితానందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు, భక్తుల ప్రవేశానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీది అప్పుడు కళావిహీనమై కనిపించసాగింది. షిరిడీ నిత్యశ్రీ నిత్య మంగళంగా ఉండటానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి, మీరు భక్తులను ఉద్ధరించటానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడీ గ్రామంలో విదేహముక్తిని పొందారు. మీరు ఎప్పుడు దయతో అలసట లేకుండా బుద్ధి ప్రశంసైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై.
బోర్లించిన కొండపైన పోసిన నీరు వలె ఆ ఉపదేశాలు పైపైనే కొట్టుకుని పోయాయి. కానీ ఒక్క బొట్టయినా మా ఒంటి మీద మా వంట పట్టలేదు. మీరు ఎవరైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా? బాబా, మా పాపాలన్నింటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపపడితే ఏం ప్రయోజనం? అనుభవించవలసిన వానిని అనుభవించక తప్పదు కదా. బాబా, మాపై విసుగు పుట్టి మా కనుమరుగై తెరువెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంతటి దెబ్బ కొట్టాడు? మీ కంఠం ఎండుకుని పోయేలా మాకు నచ్చచెప్పినా వినిపించుకోని మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మర్చిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం ఇవాళ్టితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు సన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులమయ్యాం. ఆ సమయంలో ఏం చెయ్యలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిర్డీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మర్చిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. బాబా వారినందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తు అంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు. ఆ జ్ఞానదృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తుడు స్వయం ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరుకారు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించడం వలన వారిలో ఈ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరులమే. కానీ పరమార్థ స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య కారణం. ఇదే మరి అధఃపతనం. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సార్వభౌనికి స్వప్నం వచ్చింది. కానీ మేలుకున్న తర్వాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్తావస్థలో పనుల్లో ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించటం. నిజమైన జాగృతి ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమైపోవటం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు, అజ్ఞానులు అందరియందు అత్యంత ప్రేమ. భక్తులను ఆప్తులుగాను తమ ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూచేవారు. వారు మానవ రూపంలో ఉన్న దేవుడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులను వివసులను చేసింది. వారు ఒకరికి ధన సంపత్తిని ఇచ్చారు, మరొకరికి సంసార సుఖాన్ని, సంతానాన్ని ఇచ్చారు. దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞానప్రాప్తికి దూరమయ్యారు. బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా నవ్వితే తమయందే బాబాకు ఎక్కువ ప్రేమ అని, ఇతరులపైన లేదని తలచి గర్వపడేవారు. బాబా ఎవరినైనా కోప్పడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మాపైన వారికి చాలా గౌరవం, ఇతరులు అలా గౌరవించరు అని అనుకునేవారు. బాబాకు అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకుని మన కర్తవ్యాన్ని మర్చిపోయి వృధాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాం. మన భాగ్యం కొద్దీ సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ రూపంలో ప్రక్కనే ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరిచి వినోదాల కోసం మనసు పడ్డాం. వెళ్ళి బాబా దర్శనం చేసుకుని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణను అడగగానే బెదిరిపోయి ఇక అక్కడ ఉండేవారు కాము. మాకు హితోపదేశాలను చేస్తుండగా మా అల్పబుద్ధిని గని మనసు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది.
ఇప్పుడు ఇక ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరలా ఈ కళ్ళు ఎలా చూడగలవు? జన్మజన్మలకు లభించకుండా అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని పోగొట్టుకున్నాం. ఎంత దారుణ కర్మ! మనకు చేరువుగా ఉన్న సాయి సకులు అంతరించారు. అటువంటి స్వార్థం లేని వారు దయార్థ హృదయులు మనకు ఇప్పుడు పరులయ్యారు. ఎవరినైనా సరే మోసగించడం మంచిది కాదు. దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న బాబా వచనాలను పాటించక ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాం. ప్రజలు, భక్తులు బాబాను బాధపెట్టగా మనం వారిని కోల్పోయాం. సాయినాథుని ఉపదేశాలను తలుచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాం. 8 సంవత్సరాల బాలునిగా నేను మరలా జనులలో ప్రకటమవుతానని సాయి మహారాజ్ భక్తులతో చెప్పారు. ఇవి సత్పురుషుల వచనాలు. ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు. విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలాగే చేశారు. 8 ఏండ్ల వయసులో తేజస్సుతో అందమైన కృష్ణమూర్తి చతుర్భుజాలతో చేతుల్లో ఆయుధాలను ధరించి బందికానాలోని దేవకీదేవి ఎదుట ప్రకటమయ్యాడు. అయితే అక్కడ భూభారాన్ని హరించటానికి, ఇక్కడ దీన భక్తోద్ధరణ కొరకు. ఇందులో ఇక సందేహం ఎందుకు? సత్పురుష లీలలు ఊహకందనివి. ఇది ఒక జన్మబంధమా? 72 జన్మల రుణానుబంధం. బాబాకు భక్తులకు ఉన్న అపూర్వ సంబంధం. ఈ విషయాన్ని బాబా ఏదో సందర్భంలో చెప్పారు. ఇటువంటి ప్రేమపాసంతో బంధించి సాయి మహారాజు ఏదో ప్రయాణానికి వెళ్ళినట్లు అనిపించినా మరలా వస్తారని భక్తులకు పూర్తి విశ్వాసం. బాబా అనేక మంది సాక్షాత్కారాన్ని, ఎంతో మందికి దృష్టాంతాలను కలిగించారు. ఎందరికో ఎన్నో చమత్కారాలను రహస్యంగా చూపించారు. భక్తి భావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు. భక్తులను, భావికులను స్పష్టంగా కనిపిస్తారు. వారి వారి చిత్తవృత్తిని బట్టి అనుభూతిని తప్పక కలుగుతుంది. సాయిబాబా చావడిలో గుప్త రూపంలో, మసీదులో బ్రహ్మ రూపంలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో, ఆనంద రూపంలో సర్వత్రా ఉన్నారు. అందువలన సాయి సమర్థుల సన్నిధికి ఏ భంగం వాటిల్లలేదని, వారు అనవతరం అక్షయంగా ఉన్నారని ఇప్పుడు భక్తులు తమ హృదయాలలో భక్తిగా విశ్వసించాలి. భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోతాడు, కానీ సత్పురుషులు తమ స్థలంలోనే బ్రహ్మస్థితిలో ఉంటారు. వారికి రాకపోకలు ఉండవు. వారు ఆనందంలో విలీనమై ఉంటారు. అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండని మనవి చేస్తున్నాను. భక్తులకు అత్యుత్తమైన కీర్తి ప్రతిష్టలు కలవారి సాంగత్యం లభించుగాక. గురుచరణాలలో నిష్కామమైన ప్రీతి కలిగి, గురువు యొక్క గుణాలను వర్ణించే ఆసక్తి కలిగి, నిర్మలమైన భక్తి ప్రకటమవుగాక. మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక. గురుచరణాలలో ముడిపడ్డ స్నేహబంధం తెగి విడిపోకుండా ఉండుగాక. భక్తులు అహోరాత్రులు గురుచరణాలలో సుఖసంపన్నులై ఉందురుగాక. సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు, గ్రామస్తులు ఆలోచించసాగారు. శ్రీమంతుడైన బుట్టి గొప్ప భక్తుడు. అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లుగా విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు. తర్వాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై 36 గంటలు ఆలోచించారు. అయినా జరగవలసింది జరిగింది. ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు, ముస్లమాన్లు శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలి అని కొందరు అన్నారు. 6 బయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలి అని మరికొందరు అన్నారు. కుషాల్ చాంద్ వంటి అమీర్ సక్కర్ ఉద్దేశం కూడా అదే. కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు. రామచంద్ర పాటిల్ కార్యదక్షత కలవాడు, గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా, పైగా బాబా సేవకుడు. అతడు గ్రామస్తులతో, మీ అభిప్రాయాలు మాకు సమ్మతం కాదు. బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడా కాసేపైనా ఉంచడానికి వీల్లేదు అని చెప్పాడు. హిందువులు మరియు ముస్లమాన్లు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు. ఏది తగినది, ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది. ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణ్ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చెయ్యి పట్టుకుని లేచి, త్వరగా పద, ఇవాళ బాపూసాహెబ్ రాడు, నేను మరణించానని అతని అభిప్రాయం. నీవైనా వచ్చి పూజతో పాటు కాకడహారతిని ఇవ్వు అని అన్నారు. లక్ష్మణ్ మామ వెంటనే లేచి నిత్యక్రమానుసారం పూజా సామాగ్రిని వెంట తీసుకుని వచ్చి
ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు. షిడి ఇతడు షిడి గ్రామంలోని పురోహితుడు, మాధవరావు యొక్క మేనమామ. నిత్యం ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. రోజూ ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు. బాబాకు పాద ప్రక్షాళన చేసి గంధాక్షంతలను అద్ది తులసీ దళాలతో, పత్రి పుష్పాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి నీరాజనమిచ్చి దక్షిణనిచ్చేవాడు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకుని అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. ఆ తరువాత విఘ్నేశ్వరుని, శనిదేవుని, పరమేశ్వరుని, అంజని నందనుడైన మారుతిని పూజ చేసేవాడు. ఈ విధంగా లక్ష్మణ్ మామ గ్రామ దేవతలనందరినీ నిత్యం పూజించేవాడు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకల ఉపచారాలతో పూజ చేశాడు. మామ అసలే చాలా నిష్ఠాపరుడు, పైగా సాక్షాత్తు బాబా దృష్టాంతం. కాకడాహారతి పళ్ళెమును చేత్తో పట్టుకొని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా ముఖంపైని వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధ ఆచమనంతో వారి కరచరణాలను ప్రక్షాళన చేశాడు. మౌల్వీ మొదలగు మహమ్మదీయులు బాబాను తాకనివ్వక అడ్డుపెట్టిన మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడు. ఆ శరీరాన్ని శవం అని అన్నా అది సాయి సముద్రది, తన ఆరాధ్య దైవానిది. అది హిందువా మహమ్మదీయునిదా అన్న ఆలోచన మామకు కలలో కూడా లేదు. సజీవంగా ఉండగా బాబా పూజ్య శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేది. ఇప్పుడు ఆ శరీరానికి ఆ ఔపచారిక పూజ, ఆ వైభవం లేదు. వారిని ఆ పరిస్థితిలో చూచి అసలే దుఃఖంతో బాధపడుతున్న మామ వారి పునర్దర్శనం దుర్లభమని వారి చివరి పూజకై వచ్చాడు. అతని కళ్ళు ఆశ్రువులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు బాధతో మూగపోయింది. మూసుకొని ఉన్న సాయిబాబా చేతిని తెరచి అందులో తాంబూలాన్ని, దక్షిణను ఉంచి వారి శరీరాన్ని మునపటి వలె కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్న హారతిని మసీదులో ప్రతిరోజు జరిగేలా బాబూసాహెబ్ జోగ్ ఇతరులతో కలిసి చేశాడు. అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధమైన సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తరువాతి అధ్యాయంలో చెప్పబడుతుంది. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగిపోగా దానిని వారు అశుభంగా భావించటం, తమ అంతిమ సమయాన్ని సూచించటం జరిగింది. ఇప్పుడు జరిగినట్లుగా 32 సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది. భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రులు బాబాను రక్షించాడు. అందరూ బాబా పైని ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు, జ్ఞానులలో జ్ఞానవర్యుడైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను. ఇంతటి మహిమగల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం. దీనుడైన హేమాడు వారిని అనన్య శరణు వేడుచున్నాడు. స్వస్తి సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంత విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయినాథ నిర్యాణమను 43వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 44వ అధ్యాయము.
శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఓం నమో శ్రీ సాయి సద్గురు. శ్రీ సాయి చిద్ఘన, మీరు సకల సుఖాలకు నిలయం, సకల సంపదలకు నిధి. మీ కృపతో ధైర్యం నశిస్తుంది. మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి. ఇది భక్తిగా మీ పూజలు భజనలు చేసేవారు ఎంతో ధన్యులు. సాయి యొక్క మందహాస వదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నింటినీ మర్చిపోయి ఆకలి దప్పులు ఉడికిపోతాయి. వారిది అటువంటి అలౌకిక దర్శనం. వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానంలో ఉండేవారు. వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభం లేకుండా వాసనారహితంగా ఉండేది. వారి మహిమను ఎంతని వర్ణించను. అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేసే వారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవ్వరూ మరువలేరు. వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి. రాముడు కృష్ణుడు కమలాల వంటి కనులు కలిగిన వారు. సత్పురుషులు ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు. దేవుని రూపం అందంగా ఉంటుంది, అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు. భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి. సత్పురుషుల దృష్టికి అంతం అంటూ లేదు. ఏ యథామాం, నన్ను ఎవరు ఎలా భజిస్తే అలా వారికి ఫలితమిస్తానని దేవుడంటాడు. కానీ సత్పురుషులు నివేదించిన వారి యందు కూడా దయ కలిగి ఉంటారు. నిందించే వారి యందు కూడా దయ కలిగి ఉంటారు. రాముడు కృష్ణుడు మరియు సాయి, ఈ ముగ్గురిలో భేదం లేదు. పేరుకు ముగ్గురైన వారు ఒక్కరే. అట్టి వారికి నిజంగా మరణమన్న మాట మిథ్య. కాలునిపై కూడా శక్తి గల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారబ్ధ సంచిత క్రియామాణ కర్మలు మనకు తెలియవు. సాయి గురు మహారాజ్ కరుణాళువని తెలుసుకొని వారిని కరుణించమని ప్రార్థిస్తాను. అనేక వాసనల అలల తాకిడికి మనసు విశ్రాంతి లేదు. సాయి, నీ దయలేనిదే ఈ జీవికి ధైర్యం కలుగదు. గత అధ్యాయారంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించటం కుదరలేదు. ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి. అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు. ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజు బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. వారు ప్రాణాలు వదిలిన తరువాత లక్ష్మణ్ మామ పూజ చేశాడని, జోగు హారతి ఇచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది. తరువాత 36 గంటలు హిందువులు మహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచించారు. బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించటం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవడం మరియు ఒకసారి బాబా ప్రాణాలు 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయడం జరిగింది. అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించటమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. సాయి యొక్క శ్వాస ఉచ్ఛ్వాసలు ఆగిపోగా వారు మరల లేవడం అసఖ్యమని అందరికీ అనిపించింది. 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు. ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలన్న విషయం అందరికీ కలిగింది. ఆ సందర్భంలో తమ అంతరంగంలో సావధానంగా ఉన్న బాబా అకస్మాత్తుగా శరీరంలోకి ప్రవేశించి భక్తుల చింతను తొలగించారు. ఈ కథనంతా శ్రోతలు భక్తిభావంతో వినండి. శ్రవణంతో మనసును ఆనందం కలుగుతుంది, కంఠం గద్గదమవుతుంది. ఇది కథ కాదు, ఒక పేటిక. దీనిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరచి చూస్తే దర్శన భాగ్యంలోని సుఖం అనుభవమవుతుంది. ఈ అధ్యాయాలన్నింటిలోనూ సాయినాథులు నిండుగా కనిపిస్తారు. వీరిని శ్రవణం చేస్తే మీ మనోభీష్టం సిద్ధిస్తుంది. వీరిని స్మరిస్తే సాయి అండ లభిస్తుంది. ఇది పరమ ఉదార ఆచరణ గల సాయి యొక్క చరితం.
దీనిని ఏకాగ్ర చిత్తంతో ప్రేమగా శ్రవణం చేయడానికి సిద్ధమవ్వండి. ఈ పావన చరితాన్ని ఎంత విన్నా భక్తుల మనసులకు తృప్తి ఉండదు. ప్రపంచ బాధలు నుండి విశ్రామం, పూర్ణ పరమానందం కలుగుతాయి. ప్రసన్నమైన మనసుకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. సాయి యొక్క ఈ కథలు సకల సుఖాలలో అతి నిర్మలమైన సుఖాన్ని కలుగజేస్తాయి. ఎంత విన్నా ఇవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయత లక్షణం. అందువలన పావనమైన ఈ సత్పురుషుని కథను ఏకాగ్ర మనసుతో వినండి. బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరకు జరిగిన దానిని వినండి. బుట్టి యొక్క భవనంలోని హాలు మధ్యభాగంలో మురళీధరుని స్థాపనకై కేటాయించిన చోటులో బాబాను స్థాపించడానికి నిశ్చయమైంది. మొదట పునాది తవ్వుతున్నప్పుడు బాబా లేండీకి వెళుతూ మాధవరావు విన్నపాన్ని తమ తలను ఆడించి సమ్మతించారు. మురళీధరుడు మురళీ మురళీధరుని స్థానం కోసం పునాది త్రవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయని ఇచ్చి, బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించాడు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా, ఆ కొబ్బరికాయను కొట్టు, మనమంతా బాలగోపాలం, ఇక్కడే కాలం గడుపుదాం, ఇక్కడే కూర్చొని సుఖదుఖాలను ముచ్చరించుకుందాం, పిల్లలకు ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికనే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వచనం అనుభవానికి వచ్చిన తరువాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయడంతో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవడానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యాడు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయాన్ని సమ్మతించినందున బుట్టి భవనం సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన ఆ భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా, అత్యంత భయంకరంగా భాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథాకీర్తనలు, పురాణ శ్రవణం, అతిథి అభ్యాగతులకు అన్నదానం మొదలగునవి జరగడానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు, లఘు రుద్ర మహారుద్రావర్తనకు దేశ దేశాల నుండి భక్తులు రావడానికి అన్నింటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వచనంలోని అక్షరం అక్షరం చెవులతో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అని అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదట వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్నా అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒక్కటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నింటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుకరాయి ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకొని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనం చేసుకుని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరగనున్నది అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచడానికి చిమ్ముతున్నాడు. ఇటుక క్రింద చెత్తను తొడవడానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి ధవేలుమని క్రిందపడి వెంటనే 2 ముక్కలయింది. ఈ విషయాన్ని విన్న బాబా, ఇటుక కాదు, నా కర్మే బద్దలైంది అని ఎంతో కలవరపడ్డారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజు వారి యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గద్గదమైంది.
చాలా కాలం నుండి ఇటుక వారి ఆసనానికి మూలాధారమైంది. అకస్మాత్తుగా విరిగిపోవడంతో వారికి మసీదు శూన్యంగా అనిపించింది. అది ఇటుకే అయినా బాబా ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైనది. అందువలన దాని స్థితిని చూసి వారు చాలా బాధపడ్డారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు గంటలు ఆసనంలో యోగ తత్పరులై కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాడిని. అది నా ప్రాణం, నాకు తోడుగా ఉన్నది, విరిగిపోయింది. అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది, అది ఈరోజు నన్ను వదిలిపోయింది అని దాని గుణాలను తలుచుకుని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగురమైనది కదా, మరి దానికోసం ఎందుకు శోకించటం, లోకులు ఏమనుకుంటారు అని మొదట ఎవరికైనా సరే సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. సత్పురుషులు జగత్తును ఉద్ధరించటానికి మరియు దీనులను పామరులను తరింపచేయటానికే అవతరిస్తారు. కానీ వారికి వేరే ఏ అవసరమూ లేదు. నవ్వటం, ఏడవటం, ఆడటం మొదలగు లౌకిక ఆచరణలు నటనలే అని ఇందులోని సారం. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. సత్పురుషులు పూర్ణజ్ఞానులైన, సకల కోరికలు తీరిపోయిన వారైన లోకులను తరింపచేయటానికి కర్మాచరణలో ఉద్యుక్తులై ఉంటారు. సాయిబాబా శరీరాన్ని వదలడానికి 32 సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కానీ మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే అందరికీ సాయి యొక్క సందర్శన యోగం ఎలా కలిగేది? 43 సంవత్సరాల క్రిందటే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది. శీర్ష శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీర ధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. ఇప్పుడు మేము 3 రోజులు ప్రాణాలను బ్రహ్మ సహస్రారంలో నిలిపి ఉంచుతాము. మమ్మల్ని మేలుకొల్పవద్దు అని బాబా చెప్పారు. మసీదులోని సభా మండపంలో ఒక మూలనున్న స్థలాన్ని వేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు. మహల్సాపతితో 3 రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు. నా సమాధి పైన గుర్తుగా 2 పతాకాలను ఉంచండి అని చెబుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. అకస్మాత్తుగా తల తిరిగిపడినట్లు నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పండుకోబెట్టుకున్నాడు. అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. రాత్రి 10 గంటల సమయమప్పుడు ఆ విధంగా జరిగితే అకస్మాత్తుగా ఇలా జరిగిందేమిటా అని ఎవరికి నోట మాట రాలేదు. బాబా యొక్క శ్వాస గాని నాడి గాని ఆడటం లేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. తరువాత మహల్సాపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నాడు. సమాధిని త్రవ్వటానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించిన అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుండి క్రిందకు దింపలేదు. ప్రాణాలు పోయాయని తెలుసుకుని ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాస
ఉచ్ఛ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి. ఏదీ కదిలే సూచనే లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. భాష వ్యవహారాల స్పృహ అసలు లేదు. వాక్కు దృఢమౌనం వహించినట్లుంది. మరలా ఎలా స్పృహకు వస్తారు అని అందరికీ చింత పట్టుకుంది. 2 రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు. మౌల్వీ, ముల్లా, ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పా కులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతినివ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు. కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు, వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది, అంతా ఎంత తెలివిలేని వారు అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి చేయటానికి వారు చూపించిన స్థలంలో రవ్వండి, భక్తులనందరినీ పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించుకుంటూనే 3 రోజులు గడిచాయి. తరువాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. శ్వాసోచ్ఛ్వాసాలు మొదలయ్యాయి. పొట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో, అది మరలా గుర్తుకు వచ్చిందేమో. పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా, భోషాణం తెరుచుకున్నట్లుగా అయింది. సాయిబాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్నవదనులయ్యారు. భగవంతుని దయ వల్ల విఘ్నం తొలగింది. అయినా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూశాడు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌల్వీలు, ఫకీర్ల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని ఏకాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేవారు. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించేది? సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారిని ఎలా మేల్కొల్పగలరు? వారి లీల అంతుపట్టనిది. తరువాత బాబా మేలుకున్నట్టు తెలుసుకుని భక్తులు సంతోషంగా వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవటం అందరికీ సుఖకారణమైంది. ఇక పూర్వ కథానుసంధానం. ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తు ఉన్నంత వరకు పూర్తిగా చెప్పడం జరిగింది. శ్రోతలు ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? ఇవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా? స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరు లేదు, ఏ రూపం కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం శాశ్వరం, కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది, కానీ ఆత్మ వస్తువు అనంతం. శరీరంలోని శుద్ధసత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మవస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల ప్రవృత్తికి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దశదిశలు కూడా శూన్యం. అది చరాచరాలన్నిటిలో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నరసింహ సరస్వతి స్వామి గుప్తమైపోవాలని తలచినప్పుడు గాంగాపురంలో పర్వతయాత్రకు వెళతానని ఏకాఏకి బయలుదేరారు.
భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకాచారంగా వెళ్తున్నాను, కానీ నేను గాణగాపురాన్ని విడువను. ప్రాతకాలం కృష్ణాపురంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకాచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిరచరాలన్నింటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు కలుగుతుంటాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయి సాయి స్థిరచరాలలో సాయి స్థిరచరాల్లో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోను మాలోను నిరంతరము ఉన్నారు. దీన దయాళువైన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మచక్షువులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనల్ని మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనల్ని మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు. నశ్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలపరుచుకొని, వారిని అవగాహన చేసుకొని, చివరకు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे ना बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai
బాబా